నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు నోరు మారు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనియు నీడ వంటి దీర్ఘాయువులు పొందుదురనియు నేను ఎరుగుదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రి కాల సమయంలో నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే అసలైన క్షేమము ఎవరిది? అసలైన క్షేమము ఎవరికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనే విషయం గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. నిజమైన జ్ఞానవంతులకు తెలిసినంత సొలొమోనుకు జ్ఞానవంతుడు అనేకమైన విషయాలు తెలుసు. అయితే దేవుడంటే భయభక్తులు ఉన్న వారికి ఎప్పుడు ఎలా క్షేమము కలుగుతుందో అతనికి తెలియదు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మాత్రం దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. దాన్ని చదివించడానికి టైం సరిపోదు కనుక మీరు రిఫరెన్స్ రాసుకోండి, మిగిలిన చదవండి. నేను మళ్ళీ ఆదివారం అడుగుతాను, చదివేదో లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడతాడు అన్నమాట. ఒక ఉపమాన రీతిగా మరి నీతిమంతుల గురించి, అలాగే అనీతిమంతులు వెళ్ళబోయే స్థలము గురించి దేవుడు అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. అవి చదవడానికి సమయం సరిపోదు నాకు కనుక త్వరగా వెళ్ళిపోతాం ముందుకి. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన యోహాను గారు మాత్రం ఏమని అంటున్నారంటే, దీనికి ఆశ్చర్యపడకుడి. దేనికి ఆశ్చర్యపడకుడు అంటే, మీరు మత్తయి సువార్త 31 నుండి 46 వచనాలు ఆ యొక్క వృత్తాంతం చూసారా? దానిని చూచి యోహాను గారు ఏమంటున్నాడంటే, మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు అని చెప్పి భక్తుడైన యోహాను గారు మత్తయి సువార్తలో జరిగిన సన్నివేశం గురించి ఈ వాక్యాన్ని రాస్తా ఉంటాడు. పిల్లలు గమనించండి, ఆయన సన్నిధికి భయపడడం అంటే ఏంటి? ఆయన సన్నిధిని భయపడడం అంటే ఏంటి చెప్పండి? ఆయన సన్నిధిలో భయపడడం అంటే ఏంటి? ఏదో ఆరాధన జరుగుతున్న సమయంలోనే కళ్ళు మూసుకొని ఏకీభవించి మిగతా సమయంలో మాట్లాడుకుంటూ లోపలికి బయటికి తిరగడం, అది దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడం అండి? హల్లెలూయా. దేవునికి భయపడేవారు మనం ఇందాక చదువుకున్నాం. పాపాత్ములంట 100 మార్లు దుష్కార్యములు చేసి ఎలా ఉన్నారంట? వాళ్ళు దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురని అనే మాటను ప్రసంగి భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఆరాధన జరుగుతున్న సమయంలోనే భక్తిగా ఉండి మిగతా సమయంలో నీ జీవితంలో దేవుడి పక్కన పెట్టేసేసి భయభక్తులు లేకుండా మరి అనేక మంది ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారు. వారిని చూసినప్పుడల్లా కూడా భక్తి కలిగి జీవించే వారికి ఏమనిపిస్తుంది? నేను గుడికి వెళ్ళారంటే కళ్ళు కూడా తెరవకుండా, ఏమండి బయటికి కూడా పోకుండా 3:30 గంటలు కావచ్చు తెల్లవారు వరకు నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను కదా, కానీ నాకెందుకని నా జీవితంలో ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఈ సమస్యలు? వారు ఆరాధన జరుగుతున్నా ఏకీభవించరు, వాక్యము ధ్యానిస్తున్నా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా వినరు. కానీ వాడు ఎలా ఉన్నారు? దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారేంటి
అని చాలాసార్లు మీకు అనిపించవచ్చు. ఇదే మాటలు ఆసాపు భక్తుడు 73వ కీర్తన మొత్తం కూడా రాస్తాడు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దాన్ని కూడా 73వ కీర్తన మీరు మొత్తం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరు ఎలాగైతే కొన్నిసార్లు అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఆసాపు కూడా అలాగే అనుకున్నాడండి. ఆసాపు కూడా తన హృదయంలో వేదన పడుతూ ఆ కీర్తన రాశాడంట. అరే, ఇంతకాలం అయిపోతుంది యేసు ప్రభువును నమ్ముకొని వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని వెంబడిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి భక్తులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు ఎన్నో వాక్యాలు చెబుతున్నారు. కానీ వీళ్ళు ఎలా జీవిస్తున్నారు? భక్తిహీనులు. భక్తి అనేది కనబడటం లేదు. వీళ్ళు పైపైన భక్తి చేస్తూ కూడా వీళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారేంటని ఆసాపు తను రాసిన కీర్తనలో చాలా వేదన పడుతూ రాస్తా ఉంటాడు. అయితే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇదిగో అనుదినము మన జీవితంలో ప్రతి క్షణము కూడా సృష్టికర్త అయిన దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంది? సృష్టికర్త అయిన దేవుని కనుదృష్టి ఎక్కడ ఉంది? ఆయన ఆకాశమందు నరులను ఏం చేస్తున్నాడు? ఆయన కనులారా పరిశీలన చేస్తున్నాడు. నీ కన్ను నా కన్ను, ఈ రెండు కళ్ళు ఇక్కడ కూర్చున్న వారినే నేను చూస్తాను. మీ అందరి కళ్ళు నన్ను మాత్రమే చూస్తారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని కన్ను లోకమంతా కూడా ఏం చేస్తుంది? చూస్తూనే ఉంది. నన్ను మభ్యపెట్టచ్చు, సంఘాన్ని మభ్యపెట్టచ్చు, కానీ దేవుడిని మభ్యపెట్టగలవా? దేవుడిని మభ్యపెట్టగలవా? దేవుడిని మైమరచగలవా? ఆయన ఏం చూడట్లేదులే అనుకోవడానికి వీలు లేదండి. పిల్లలు గమనించండి, దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంది. అయితే ఆయనను ఎలా సంతోష పెట్టాలో మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అలాంటి యథార్థవంతులకనంట ఇటువంటి శ్రమలు అనేవి కలుగుతా ఉంటాయి. అటువంటి శ్రమల గుండా వెళుతున్న వారి జీవితాల్లో అంతిమంగా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే క్షేమము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తాడు. ఎవరికి క్షేమం? భక్తిహీనతలో జీవించే వారి గురించి క్షేమం గురించి కాదని ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరైతే ఇటువంటి శ్రమలన్నిటిని కూడా ఓర్చుకుంటూ, ఎవరైతే ఇటువంటి నిందలన్నీ కూడా సహించుకుంటూ ముందుకు వెళతారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? క్షేమం. అసలు నిజమైన క్షేమం అంటే ఏంటి చెప్పండి? నిజమైన క్షేమం అంటే ఏంటి? నేను పొద్దున్న చెప్పాను. యేసుక్రీస్తు వాడ అమరము మీద నిద్రపోతా ఉన్నాడు. ఆయన తుఫాన్ వచ్చేసింది, భయంకరమైన గాలి వాన ఆ వాడను కొడుతూ ఉంటున్నప్పుడు శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడిపోతా ఉన్నారు. ఇదిగో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి కేకలు వేస్తున్నారు. కానీ యేసయ్య ఎక్కడ ఉన్నాడు? వాడలోనే ఉన్నాడు. కానీ వారు ఎవరిని ఆశ్రయించట్లేదండి? దేవుని ఆశ్రయించలేకపోతున్నారు. మన జీవితంలో నిజమైన క్షేమం అంటే ఏంటి తెలుసా? తుఫాను రాకుండా ఉండడం కాదు, కానీ కల్లోలమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మన పడవలో, మన జీవిత యాత్ర అనే పడవలో యేసయ్య ఉన్నాడని నమ్మటమే నిజమైన క్షేమము. దేవునికి స్తోత్రం. వారికి క్షేమం లేదు. వారు ప్రకృతి యొక్క వైపరీత్యాన్ని చూస్తున్నారు, కానీ యేసయ్యను వారు కన్నులారా చూడలేకపోయారు. అందుకనే ఆ నావ మునిగిపోవడం ప్రారంభిస్తాము. ఆ నీరంతా కూడా ఆ వాడలకు వచ్చేస్తున్నప్పుడు వారు భయభ్రాంతులు ఏం చేస్తున్నారంటే ఇదిగో మేము నశించిపోతున్నాము, చింత లేదా అని చెప్పి వారు కేకలేస్తున్నారు. ఈరోజు నిజమైన క్షేమమును ఇందులో ఎదుర్కొంటున్నాం. దావీదు గారు అంటున్నాడు కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన. దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో అటువంటి వారికి దేవుడు అంటే ఎలా ఉంటాడంటండి? ఆశ్రయ దుర్గముగా, అంటే బలమైన ఒక రక్షణ ఇచ్చే గోడగా ఆయన ఉంటాడంట. సొలొమోను రాజు తన జీవిత అనుభవాల ద్వారా
జరిగిన కొన్ని విషయాలను ఏం చేస్తారంటే పరిశీలించి చివరికి ప్రసంగి గ్రంథంలో ఏమని రాస్తారంటే ఒక గొప్ప సాక్ష్యం. ఏంటా సాక్ష్యం అంటే లోకంలో ఉన్న దుఃఖానికి కోణానికి మరియు దేవుని వాక్య సత్యానికి మధ్య ఒక తేడాను జ్ఞాపకం చేస్తూ రాస్తాను. ఏంటంటే పాపాత్ములంట తాత్కాలికమైన ఆశీర్వాదంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, జీవిస్తున్నారు. అదంతా కూడా ఏంటో తెలుసా, భ్రమ మాత్రమే. పాపాత్ములైన వాళ్ళు ఎవరైతే దేవునికి భయపడకుండా, దేవుని మాటకు లోబడకుండా, ఇదిగో దేవుడు ఉన్నాడని ఒక గ్రహింపు లేకుండా అల్లరి చిల్లరిగా ఎవరైతే సంఘంలో ప్రవర్తిస్తూ ఉన్నారో అటువంటి వారి ఆశీర్వాదం నువ్వు చూసి ఒకవేళ కావబడుతున్నావేమో. అర్థమవుతుందా? నీతిగా యథార్థంగా బ్రతికే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అటువంటి వాళ్ళని చూసి అమ్మో వాళ్ళు ఇంతగా ఆశీర్వదించబడుతున్నారే, వాళ్ళు ఇంతగా గొప్పవాళ్ళు అయిపోతున్నారే, వాళ్ళు ఇంతగా వర్ధిల్లుతున్నారే అని నువ్వు అనుకున్నట్లయితే దాని గురించి సొలొమోను ఏమన్నాడు తెలుసా, అదంతా కూడా నీ భ్రమ మాత్రమే. అదంతా కూడా ఏంటి, భ్రమ మాత్రమే. అదంతా కూడా నీవు కళ్ళ కంటున్నావు అంతే అంటున్నాడు. అదంతా కూడా ఒక భ్రమ. లోకంలో మనం ఎప్పుడు కూడా తరచుగా మనం ప్రతి చూసే దృశ్యాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటుంటే ఒక ఆలోచనకు వచ్చేస్తూ ఉంటాం. భయం లేని వారు, పిల్లరా అన్యాయంగా ప్రవర్తించేవారు, పాపము చేసేవారు ఎలాంటి కష్టాలు లేకుండా చాలా సుఖంగా వారు జీవిస్తున్నారు అన్నట్టు నీకు కనిపించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, కీర్తనకారుడు నిన్న నేను చెప్పాను కదా, ఒకసారి ఆసాపు కీర్తన 73వ వచనంలో కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేస్తే అక్కడ చాలా నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యారండి. ఒకసారి త్వరగా చూస్తారా? 73వ కీర్తన ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను ఆశ్చర్యపడితిని. మరణమందు వారికి యాత్రలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారికి చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె బలత్కారమును ధరించుకుందురు. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చున్నవి. ఎగతాళి చేయించు బలత్కారము చేత జరుగు కీడుల గురించి వారు మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుకంట భూ సంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేయును. జలపానం అంటే లోకంలో నేను పెద్ద పెద్ద అన్ని కూడా ఏం చేస్తా ఉంటారంట వాళ్ళు. అది జలపానం అంటే ఇంకా దేవుడు ఎట్లా తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలముగా ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష. ఈ నాకు ముచ్చటింతను నేను వేడుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చునన్నది కంట. ఆయన వేదన చాలండి, ఆయన వేదనంతో ఏం చేస్తున్నాడు? నిజమే కదా? ఇటువంటి విధానంలో వారందరిని చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందండి? నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట. వాళ్ళే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వాళ్ళే ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నేనెందుకు పరిశుద్ధంగా జీవించాలని ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి రాకుండా ఏమైపోతున్నారు? వెనకబడిపోతున్నారు. దేవుని తెలుసుకోవాల్సిన అనేక మంది ఏం చేస్తున్నారంటే సువార్తను వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకనంటే ఇటువంటి ప్రజలు వారు జీవించిన జీవితాన్ని బట్టి. అందుకే ప్రసంగి చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ వచనంలో ఏమనంటే, ఇదిగో పాపులు పైకి వర్ధిల్లినట్లు కనిపించిన అది శాశ్వతం కాదు, అది నీటి బుడగ లాంటిది అని చెప్పి ప్రసంగి భక్తుడు ఏం చేస్తున్నాడంటే రాస్తున్నాడు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారి క్షేమము కలుగుదనియు వారి నీడ వంటి
దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుదును చెప్పి ప్రసంగి తన గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. వారి జీవితానికి ఏమి లేదండి, పునాది లేదు గనక వారి యొక్క ముగింపు ఏంటో తెలుసా? నాశనము మాత్రమే. అసలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క నామాన్ని గౌరవించడము. ఆయన శిక్షిస్తాడేమో అని చెప్పి ఏదో మందిరంలో కాసేపు నటించడం కాదండి. దేవునికి భయపడడం అంటే ఆయన మనల్ని శిక్షిస్తాడేమో అని చెప్పి వణికిపోతూ, లేకపోతే ఆయన పరిశుద్ధతను, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ఏం చేయాలంటే ఆయన అత్యున్నతమైన నామాన్ని మనం గౌరవించడం, దేవునికి భయపడడం. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్పాలంటే వాక్యానికి, ఆయన చిత్తానికి పరిపూర్ణంగా లోబడమే దేవునికి భయపడడం. ఏదో వాడు చూస్తున్నారు, వీడు చూస్తున్నారు, ఫలానా వాళ్ళ మెప్పును నేను పొందుకోవడానికి ఏదో కాసేపు ఒక గంట సేపు అడిగితే పోలే, ఎవరు చూస్తున్నారు అని చెప్పి చేసే ఆరాధన, ప్రార్థన ఏది కూడా అది దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడు. ఆయన నిజంగా దేవుడు. ఆయన అధికారానికి నేను ఒప్పుకోవాలి. మనం ఇప్పుడు కూడా చదువుతాం, మందిరములకు పోవచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి అందులో దేవుని అధికారానికి చదువుతున్నాము. కానీ ఈనాటి సంఘం పాటిస్తుందా? ఈనాటి సంఘం ఆ మాటకు లోబడుతుందా? అసలు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? అసలు నేనేమనుకుంటున్నాను ఒకసారి ఆలోచించి. ఇంకేమన్నా తెలుసా? యోసేపు జీవితంలో మనకు బాగా తెలుసు. మనం చెప్పాను, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూడడం లేదు అని మనుషులు అనుకోవచ్చు కదా అని చెప్పి యోసేపు ఎంత మాత్రం కూడా పాపము చేయడానికి ఒడిగట్టలేదు. మీరు ఆదికాండము 39వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. 9వ వచనం అంటాడు, నీవు అతని భార్య నిన్ను తప్ప మన దేవుని నాకు అప్పగింపై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అంటా ఉన్నాడు యోసేపు. యోసేపు అక్కడ ఎవరు లేరండి. అప్పుడు పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ప్రధాని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఆయనకు గొప్ప అధికారం. ఆయన ఏది చేస్తే అది కరెక్ట్ అంతే. ఇన్ని అవకాశాలు ఉన్న యోసేపు ఏం చేస్తాడంటే, దేవుని కన్నులు నన్ను చూస్తా ఉన్నాయి, నేను ఫరో ప్రభువులో ఉన్నాను కానీ నేను ఎక్కడ ఉన్నానంటే దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక స్పృహతో బ్రతకటమే నిజమైన దైవ భయం. తాత్కాలికమైన శ్రమలలో మనకేముందంటే శాశ్వతమైన జీవము రాదు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఈ లోకంలో ఎలాంటి శ్రమలు రావని బైబిల్ చెప్పడం లేదు. కానీ వారు కూడా భౌతికమైన కష్టాలు, అనారోగ్యాలు లేదా నిందలు ఎదుర్కోవచ్చు. కానీ దేవుని వాక్యం ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే వారు ఎల్లప్పుడూ కూడా క్షేమముగా ఉంటారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇదిగో యోహాను భక్తులు అంటాడు కదా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకుని నేను లోకమును ఏం చేస్తున్నాను, జయించి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అనేక మంది భక్తులు ప్రియులారా కష్టాలు వస్తాయని, కానీ ఆ కష్టాల మధ్యలో వారు దేవుని యందు పొందే ఆ క్షేమం, ఆ భద్రత ఎంతో ప్రత్యేకమైనదని వారు అర్థం చేసుకుని ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. లోకంలో శ్రమలు రావడం అనేది సహజం. దేవుని బిడ్డలకు శ్రమలు రావడం అనేది దేవుడు వారిని వదిలేశాడు అని అర్థం కాదు. చాలా మంది ఈరోజు భక్తిహీనులు అనుకునే మాట ఏంటంటే, ఇదిగో వాళ్ళు దేవుని చేతుల నుండి విడిచిపెట్టబడ్డారు, దేవుడు వారిని వదిలేశాడు, వారు ఏదో పెద్ద పాపం చేస్తుంటారేమో అందుకే వారికి శ్రమలు వచ్చాయి అనుకుని ఏం చేస్తారంటే జడ్జిమెంట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏదో ఘోరమైన తప్పిదాలు చేస్తారేమో అందుకే వాళ్ళకి అకాల మరణం అనేది
వచ్చిందని అనుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది, మనం జీవిస్తున్నది ఎక్కడంటే పాప భూభుష్టమైన ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలము కష్టాలనేవి మనకు తప్పనే. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా స్పష్టం చేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో లోకములో మీకు ఏమొస్తుంది? శ్రమ. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినను కూడా మీరు ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకొని జీవించాలి. పౌలు గారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేస్తే 2వ కొరింథీయులు అంటాడు కదా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానికి చూచుచున్నాము గనక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేస్తున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎన్నో భయంకరమైన కష్టాలు అతను ఎదుర్కొన్నాడు. అతని మీద కూడా నిందలేశాడు. ఈ రోజు నిందలేస్తున్నారా లేదా? ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోతా ఉంటుంటే చాలా మంది ఏం చేస్తున్నారు? నిందలేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ నిందలు, ఆ దెబ్బలు, ఆ ఆకలి దెబ్బలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో మేము దృశ్యమైన వాటిని చూడడం కోసం ఈ లోకంలోనికి రాలేదు. మేము ఏం చూడడానికి వచ్చాము? అదృశ్యమైన వాటిని మేము చూడడానికి వచ్చాము. ఇదిగో క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారములు కలుగా చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును. తాత్కాలికమైన వాటిని చూచి ఇదిగో నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో రోగాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఇవన్నీ కూడా ఈ దేని తగ్గుతాయో తెలుసా? శరీరానికి మాత్రమే. మనుషులు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ రోజు ఎవరైతే అనుభవిస్తున్నారో ఇవన్నీ కూడా దేని తగ్గుతాయి? శరీరానికి మాత్రమే. కానీ నీ ఆత్మను ఎవ్వరు కూడా దేవుని నుండి దూరము చేయలేరు. నీ ఆత్మను ఎవరు కూడా దేవుని చేతిలో నుండి మరి బయటికి లాగలేరు. అందుకంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మరి ఏది కూడా మనలను ఎడబాపదు అని చెప్పి పౌలు గారు రోమా పత్రికలో చెబుతా ఉన్నాడు. దేవుని ప్రేమ నుండి ఏది కూడా నువ్వు వేరు చేయాలని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి బాధ, నీ గుండెలో నువ్వు వేదన పడుతున్న ప్రతి వేదన, అది నీ శరీరానికి మాత్రమే తగులుతుంది తప్ప నీ ఆత్మ దేవుని నుండి ఎవరు కూడా వేరు. ఈవెన్ మరణమైనా సరే, మరణము సంభవించినా సరే నీ ఆత్మ ఎవరు కూడా దొంగిలించనే. అందుకే గుర్తుపెట్టుకో, పాపాత్ములు సుఖంగా అనుభవిస్తున్నారంటే ఏంటి? అది కేవలము భ్రమ మాత్రమే. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు పేదరికాన్ని అనుభవించి వస్తుండొచ్చు. ఈరోజు నీ జీవితం వాళ్ళ కళ్ళ ముందు చాలా తక్కువగా ఉండొచ్చు. నిన్ను చాలా హీనంగా వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. నువ్వు కనబడితే మొహం చాటేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. నీ మాటలు ఎవరు కూడా లెక్క చేయకపోవచ్చు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ కొరకు దేవుడు శాశ్వతమైన రాజ్యముల పరలోకముల దేవుడు. అందుకే దేవుడు చెప్తున్నాడంటే, దేవుడిని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏదైతే నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ఎవ్వరు కూడా మార్చలేరు. ఎందుకంటే దాన్ని నిర్ణయించిన వాడు దేవుడు కనుక ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. అందరు కూడా తరలు వంచుదాం, కంటూ మోసుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానైన సొలొమోను గారు రాస్తున్న అద్భుతకరమైన మాట, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను
దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు అని చెప్పి చాలా క్లియర్గా జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాలన్నీ కూడా ఈ రాత్రి నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ భక్తి దేని మీద ఆధారపడి ఉంది? వేశ్యనైనా క్షమిస్తారు కానీ వేషధారిని క్షమించని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడండి. ఈ వాక్యం ఎన్నోసార్లు నువ్వు విని ఉండవచ్చు, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచి ఉండొచ్చు. అయినా ఒక దేవుని సన్నిధిలో ఆయన చూస్తున్నాడని, ఆయన సన్నిధి ఇక్కడ ఉందని నువ్వు అక్కడ తెలుసుకోలేని స్థితిలో ఒక ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మన కొరకు దేవుడు ఒక అద్భుతకరమైన జీవితాన్ని, ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని రాత్రి సమీపంలో ఉంటా ఉంది. ప్రభువు యేసుక్రీస్తు అంటాడు కదా మత్తయి వార్తలో, ఇదిగో నేను ఆకలిగా వచ్చినప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దాహం కొని వచ్చినప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను దిగంబరుడై వస్త్రహీనుడైనప్పుడు నాకు మీరు వస్త్రం ఇవ్వలేదు అని అంటే వాళ్ళందరూ కూడా అంటున్నారు, నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి? నువ్వు ఎప్పుడు ఆకలి కొనొచ్చావు మా కాడికి? ఎప్పుడు దాహం కొనొచ్చావు అని అంటే ప్రభు చాలా సింపుల్గా ఒక మాట చెప్తున్నాడు, ఈ అల్పులైన వారికి మీరు చేస్తే నాకు మీరు చేసినట్లే అని చెప్పి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆయన మేకలను గొర్రెలను వేరు చేసి మాట్లాడుతున్న మాటలండి. కుడివైపున గొర్రెలతో దేవుడు అడుగుతున్నాడు, ఎడమవైపున మేకలతో దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఇదిగో గొర్రెనేమో ఆయన ఆఖరి కొన్నప్పుడు ఆహారం పెట్టారంట, దాహము కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చారంట, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాన్ని ఇచ్చారంట, రోగి అయినప్పుడు ఆయన పరామర్శించి వచ్చారంట, సరసాలలో భయపడినప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళారంట. అటువంటి వారిని దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరలోక రాజ్యములో, ఇదిగో జీవపు పునరుత్థానంలోకి మీరు వెళతారని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనం ఎవరి గుంపులో ఉన్నాం? ఇదిగో యాదకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో మా జీవితంలో ఇదిగో